మా అమ్మిని బాగా రెడీ చేసి ఫోటో తీయిస్తా ఉండేదాన్ని. మాకు మా అమ్మి గుర్తొచ్చినప్పుడల్లా ఆ ఫోటోలు చూసుకుంటా కాలం గడిపేస్తా ఉన్నాం. ఉండండి, మీకు ఫోటోలు చూపిస్తాను. ఇదిగో ఇదే మా అమ్మే ఆల్బమ్. ఇది మా అమ్మి చిన్నప్పటి ఫోటో. ఈ ఫోటో ఎవరిది? అది మా అల్లుడు గారి చిన్నప్పటి ఫోటో అమ్మా. మా అల్లుడు గారి చిన్నప్పటి ఫోటో అమ్మా. ఇదిగో ఇచ్చుడు మా అమ్మిని పెళ్లి కూతురిని చేస్తున్నప్పుడు ఫోటో. పెళ్లి కొడుకు ఫోటో లేదా అమ్మమ్మ? ఉండు ఉండు, తర్వాత అన్ని పెళ్లి ఫోటోలే. మా అల్లుడు గారు ఆర్యవర్ధన్ అని పెద్ద బిజినెస్ మ్యాన్ తెలుసా? చాలా మంచివాడు కూడా. నీలాగే అందరికీ సహాయం చేయాలంటాడు. అందరినీ తన వాళ్లే అనుకుంటాడు. నమ్మిన మనుషుల కోసం ప్రాణాలైనా ఇస్తాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ దేవుడు లాంటివాడు అనుకోండి. మీరు కూడా బాగా చదువుకుంటే అంత గొప్పవాళ్ళు అవుతారు. సరేనా?
నాన్న దగ్గరే ఉన్నా కూడా అమ్మెందుకు ఎదురుపడలేదు? అమ్మెందుకు అందరికీ దూరంగా ఉంటుంది? ఏం ఆలోచిస్తున్నారమ్మా? ఏం లేదు. ఆయన అంత మంచోడు అంటున్నారు కదా, మరి మీ అమ్మాయి ఎందుకు దూరంగా వెళ్ళిపోయింది? మంచితనం కూడా ఒక రకమైన శాపమే. అతిగా నమ్మడం కూడా ఒక రకంగా తప్పేనమ్మా. వాళ్ళ విషయంలో ఎవరిది తప్పు కాదు, పరిస్థితులు అంతే. అవి వాటంతటవి చక్కపడాల్సిందే. మరి మీ అమ్మాయి కోసం మీరు వెతకలేదా? అన్ని ప్రయత్నాలు అయ్యాయి. ఇక అన్నిటికీ ఆ దేవుడే దిక్కని ఉన్నాం. ఈ మాలధారణ, ఉపవాసాలు, పూజలు అన్నీ మా బుజ్జమ్మ కోసమే. తను తిరిగి రావాలని, భర్త పిల్లలతో కలిసి సంతోషంగా మా కళ్ళ ముందే ఉండాలని ఆ దేవుడి మీద భారం వేసున్నాం. ఆ దేవుడు మా మొర, బుజ్జమ్మ మొర ఎప్పుడు కాలకిస్తాడో ఏమో. ఏడవద్దు, నేనున్నాను కదమ్మమ్మ. ఏమన్నా? నేనున్నాను కదమ్మమ్మ. మీ అమ్మాయి కూడా మా అమ్మలాగే ఉంది అన్నారు కదా, అందుకే అమ్మమ్మ అన్నాను. ఏ అనకూడదా? లేదమ్మా, నువ్వు అలానే పిలు. నువ్వలా పిలుస్తుంటే నా గుండె ఆనందంతో బరువెక్కిపోయిందమ్మా. మా అమ్మి అమ్మ అని పిలిస్తే ఎంత ఆనందంగా ఉంటుందో, నువ్వు అమ్మమ్మ అని పిలుస్తుంటే అంతకి రెండింతలు ఆనందంగా ఉందమ్మా. లవ్ యూ అమ్మమ్మ.
మీరింకా ఒంటరని ఫీల్ అవ్వకండి. మేమే మీ మనవడు మనవరాలు. మేమే మీ మనవడు మనవరాలు. అంటే మనవడు మనవరాలు అని అనుకోండి. మీతో మాట్లాడుతుంటే టైమే తెలియట్లేదు పిల్లలు. నా వల్ల మీకు స్కూలుకు కూడా లేట్ అవుతుంది. పర్వాలేదు తాతయ్య, మీకు హెల్ప్ చేశాం కదా, మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇక మేము ఇంటికి వెళ్తాం. సరే పిల్లలు, జాగ్రత్తగా వెళ్ళండి. మీరు నిజంగా మాకు అమ్మమ్మ తాతయ్య అని అనుకుంటున్నారా లేదా? అదేంటి అలా అడిగే వింటమ్మా? మరి తాతయ్యని జాగ్రత్తగా ఇంటికి తీసుకొచ్చాం కదా, మమ్మల్ని కూడా తాతయ్య ఇంటి దగ్గర జాగ్రత్తగా డ్రాప్ చేయాలి కదా. వద్దు అక్కి, మనమే వెళ్దాం. అన్నయ్య, తాతయ్యని మనతో పాటు ఇంటికి తీసుకెళ్తే అమ్మని చూస్తాడు కదా, అప్పుడు మనం ప్రామిస్ని బ్రేక్ చేసినట్టుండదు కదా. అమ్మ తాతయ్య కూడా కలిసిపోతారు. అప్పుడు తాతయ్య అమ్మని నాన్నని కలుపుతారు. ఎస్ ఎస్, యు ఆర్ రైట్. ఏంటి పిల్లలు? అదే తాతయ్య, మీకు హెల్ప్ చేయడం కోసం మేము స్కూల్కి వెళ్ళలేదంటే మా అమ్మ నమ్మదు కదా, పైగా మమ్మల్ని తిడుతుంది. అందుకే నువ్వు కూడా మాతో పాటు రావాలి. ఓ, నిజమే స్వామి, పిల్లలకు వచ్చిన పాట ఆలోచన మనకి రాలేదు. పోయి పిల్లల్ని జాగ్రత్తగా ఇంటి దగ్గర దింపేసిరా. అలా చెప్పమ్మమ్మా. ఎస్, కరెక్ట్. తాతయ్య, రండి వెళ్దాం. పదండి. బాయ్ అమ్మమ్మ. బాయ్. చూడండి పిల్లలు, మమ్మల్ని చూడటానికి అప్పుడప్పుడు వస్తూ ఉండండి, సరేనా? ఎవ్రీ సండే హాలిడే కదా, ఆ రోజు వచ్చేస్తాం. బాయ్ బాయ్. బాయ్. రండి నాన్న. స్వామి శరణం స్వామి. స్వామి శరణం అయ్యప్ప. ఏం స్వామి, ఇక్కడ ఏదైనా పూజ జరుగుతుందా? లేదు స్వామి, పక్కన గుళ్ళో గురుస్వామి ఒకరు కన్యస్వాములకు మాలధారణ చేస్తున్నారు. ఓ అవునా, మంచి స్వామి. స్వామి శరణం. స్వామి శరణం. స్వామి శరణం. వెళదామా పిల్లలు? తాతయ్య, ఆ, అయ్యప్ప మాల వేసుకుంటే ఏం కోరుకున్నా నెరవేరుతాయా? అవును బాబు, కానీ కోరికలు తీరడం కోసం మాల వేసుకోవడం కాదు, స్వామిని నమ్మి భక్తితో వేసుకోవాలి. మాలధారణ సమయంలో మనం పాటించే నియమాల వల్ల మన కర్మలు తొలగిపోయి మనకి మంచి ఫలితాన్ని ఆ భగవంతుడు అందిస్తాడన్నమాట. ఓ అవునా, ఇంకా డీటెయిల్డ్ గా చెప్పండి. ఇప్పుడు తాతయ్య, ఇదే మేముండే ఇల్లు. పదండి లోపలికి వెళ్దాం. సరే, పదండి పదండి. ఇదేంటి, నాన్నని తాతయ్య అని పిలుస్తున్నారు? ఆయన నాన్న పిల్లలతో వస్తున్నాడేంటి? అంటే
నేను ఇక్కడున్న విషయం తెలిసిపోయిందా? అయ్యో, ఎలా తెలిసింది? పిల్లలు ఏమైనా చెప్పారా? అమ్మా, అమ్మా, అమ్మా. పిల్లలు మీరేంటి స్కూల్కి వెళ్ళలేదా? మీరు నమస్కారం మాత. నమస్కారం అండి. నా పేరు సుబ్రహ్మణ్యం. పిల్లలు స్కూల్కి వెళ్ళే దారిలో నేను కళ్ళు తిరిగి పడిపోయాను. అప్పుడు పిల్లలే నన్ను కాపాడి మా ఇంటి వరకు తీసుకెళ్లారు. పాపం అక్కడే వీళ్ళకి ఆలస్యం అయిపోయింది. అందుకే పిల్లలు స్కూల్కి వెళ్ళలేకపోయారు. అందుకు మీరు నన్ను క్షమించాలి. అయ్యయ్యో, పిల్లలు మంచి పనే కదా చేశారు. దీనికి క్షమాపణలు ఎందుకండి? రండి, ఇలా కూర్చోండి. అయ్యో పర్లేదు మాత. పిల్లల్ని మీకు అప్పగించి వెళదామని వచ్చాను. వస్తాను మాత. వెళ్ళొస్తాను పిల్లలు. తాతయ్య, తాతయ్య, ఆ, మీరిక్కడే ఉండండి. మేం వెళ్ళి మా అమ్మని పిలుచుకొస్తాం. మీకు పరిచయం చేస్తాం, సరేనా? ఆ, సరే. అన్నయ్య, పద పద. అమ్మా, అమ్మా. రండి, ఇలా కూర్చోండి. ఉషా, నువ్వు వెళ్ళి కాఫీ తీసుకురమ్మా. అలాగే అమ్మా. అయ్యో, కూర్చోండి. అమ్మా, 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 అమ్మా. అన్నయ్య, అమ్మ ఇక్కడ లేదు. బయట చూద్దాం పద. సరే. రా అన్నయ్య. ఇదిగో అమ్మా. కాఫీ తీసుకోండి. క్షమించాలి మాత. నేనిప్పుడు మాలలో ఉన్నాను కదా, తీసుకోకూడదు. క్షమించండి మాత. సరేనండి. చెప్పడం మర్చిపోయాను. ఇది నా చిన్న కూతురు ఉష. నమస్తే స్వామి. నమస్తే అమ్మా. తను నా పెద్ద కూతురు జ్యోతి. నమస్తే అండి. నమస్తే అమ్మా. రెండో అమ్మాయి దివ్య. నమస్కారం అండి. తాతయ్య, రూమ్ అంతా వెతికాం. అమ్మ ఇక్కడ లేదు. నువ్వు ఇక్కడే కూర్చో. అమ్మని తీసుకొచ్చి నీకు పరిచయం చేస్తాం. సరేనమ్మా. అమ్మా, అమ్మా, అమ్మా. అమ్మా, అమ్మా. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. ఇంట్లో ఆడపిల్లలుంటే ఆ కళే వేరమ్మా. నిజమేనండి. నాకీ ముగ్గురు అమ్మాయిలతో పాటు ఒక అబ్బాయి కూడా ఉన్నాడు. పని మీద బయటికి వెళ్ళాడు. ఈ పాటికి వచ్చేస్తూ ఉంటాడు. ఆ,
అమ్మా